ప్రాక్టికల్ రైట్. మల్లురావు గారిని అడుగుదాం. ఏంది ఈ బంధం యొక్క రహస్యం ఏందో అడుగుదాం. మల్లురావు గారు, బంధం యొక్క రహస్యం అని చెప్తారా? వాళ్ళు మీరేమో వాళ్ళిద్దరిది ప్రేమకాల బంధం అంటున్నారు, కానీ మీ బంధం చాలా అనుబంధం అంటున్నారు. ఏంది ఆ బంధాలు ఏంది, అనుబంధాలు ఏంది? సినిమా టైటిల్ లాగా ఉన్నాయి బంధాలు అనుబంధాలు. ఎవరు శ్రీనివాస్ గారు చెప్పండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వారు కంప్లీట్గా బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలనేటటువంటి ఒక రహస్య ఒప్పందంలో భాగంగానే ఇవాళ బీజేపీలో గెలిచింది. అయితే బీజేపీ గెలవటం కానీ లేకపోతే కాంగ్రెస్ ఓడిపోవటం కానీ ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నప్పుడు కూడా ఇంతకుముందు ఈ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి, గెలుస్తుంటారు. ఇప్పుడు ఈ 2 సీట్లు గెలవటం వల్ల కౌన్సిల్లో 3 ఎమ్మెల్సీలు వస్తారు. ఈ 3 ఎమ్మెల్సీలు కౌన్సిల్లో రావటం వల్ల బీజేపీకి ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎటువంటి నష్టం జరగదు, ఎటువంటి కష్టం రాదు. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమిష్టిగా పనిచేసి కొద్ది తేడా ఓడిపోయినా ఈ ఓడిపోవటానికి కారణాలేంటో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా లోతుగా అధ్యయనం చేసి ఈ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసిన వారిని ఓడించడానికి కావలసిన ఎత్తుగడల్ని కార్యక్రమాల్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఒక్కటే చెప్తున్నానండి, ఎవరికైనా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ ఎన్నికల్లో ఓడిపోవచ్చు, దీనివల్ల జరిగేదేమీ లేదు, ప్రజాస్వామ్యంలో అత్యంత సహజంగా జరుగుతాయి. ఇది గెలిచాం కాబట్టి వచ్చే ఎన్నికల్లో మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు లేక ఇతర నాయకులు మాట్లాడటాన్ని హాస్యాస్పదంగా ఉంది. దీనివల్ల ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ వచ్చే ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఉండనే ఉండదు. ఇప్పుడుకిప్పుడు ఒకవేళ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే 100 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. ఎందుకు వస్తాయో చెప్తాను. ఈ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కానీ, 200 యూనిట్లు కరెంటు కానీ, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ, మరి ఉచితంగా మహిళల బస్సులో తిరగటం కానీ, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటం కానీ, 2 లక్షల రూపాయల అప్పులు మాఫీ చేయటం కానీ, 12,000 రూపాయలు రైతులకి ఇవ్వటం కానీ, 12,000 రూపాయలు మన పేద వాళ్ళకి ఇవన్నీ కూడా ఇప్పుడు ఓట్లేసిన వినండి ఇవన్నీ కూడా ఈ ఓట్లేసేటటువంటి ఓటర్స్కి సంబంధం లేదు. వీళ్ళు టీచర్స్, అదే రకంగా గ్రాడ్యుయేట్స్, వీళ్ళు ఓట్లేసేటటువంటి సమాజం మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుంది. అందువల్లనే మాకు పూర్తి నమ్మకం ఉంది. పంచాయతీ ఎన్నికలు కానీ, రేపు వచ్చే జనరల్ ఎలక్షన్లో కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి సమూలమైన మార్పులు ప్రజలు అనుభవిస్తున్నారు. 60 ఇంటిగ్రేటెడ్ ప్రశ్న ఎట్లా వాళ్ళ మధ్య రాసే ఒప్పందం ఉందానో ఎట్లా మీరు దాన్ని చెప్తున్నారు? ఏ రకమైనటువంటి ఆధారరహితమైనటువంటి ఆరోపణల, విమర్శల, లేకుంటే వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉందని ఏ రకంగా మీరు దాన్ని ధృవీకరించగలుగుతారు? వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం. నేను సింపుల్గా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 1 సీటు గెలవకపోగా 7 సీట్లలో డిపాజిట్ కోల్పోయి మొత్తం బీజేపీకి సపోర్ట్ చేసింది. అందువల్లనే వాళ్ళు అక్కడ 8 మంది గెలిచారు, వీళ్ళకు 1 సీట్ రాలేదు. అది కూడా దాని తర్వాత కేసులు, ఈ కేసులన్నిటి మీద కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి వీళ్ళందరినీ భయపెట్టి మీరు మాతో సహకరించకపోతే, మొన్న జరిగింది కదా లిక్కర్ స్కామ్లో కవిత గారు
ఆమె ఏ రకంగా బయటకు వచ్చారనే దాని మీద ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. దాంట్లో అవగాహనకు వచ్చిన తర్వాతనే సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఇవన్నీ బ్యాకింగ్ మనకు చెప్పేయన్నీ అర్థమవుతుంది. ఇంకా ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం చేసిన అన్ని బిల్లులకి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడైతే సంపూర్ణంగా బీజేపీలో విలీనం అవుతుందేమో అనే పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ వారిని మేమేమి అడ్డగించే అవకాశం లేదు. ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. అది బీఆర్ఎస్ బీజేపీలో కలవచ్చు, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తీసుకోవచ్చు, రాజకీయ పార్టీగా చేయొచ్చు. కానీ ఈ చేర్చిన సంగతిని ప్రజలు 100కి 100 అవగాహన చేసుకుంటారు. చేసుకోబట్టే మొన్న పార్లమెంట్లో వాళ్ళు వాడగొట్టారు. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 100 సీట్లు గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. వాసుదేవరావు గారు, బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులు, వాసుదేవరావు గారు అంటే ఎట్లా అంటే సరే మేము